నమస్కారం, నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జోనల్ హెడ్ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్ ఎంటీ యూనివర్సిటీ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. సో ఎంటీ యూనివర్సిటీ అసలు అంటే ఏంటి? ఎంటీ యూనివర్సిటీ ఇండియాస్ గ్లోబల్ ఎడ్యుకేషన్ గ్రూప్. ఓకే. మా యొక్క ప్రజెన్స్ ఇండియాలోనే కాదు గ్లోబల్ వైడ్గా విస్తరించి ఉంది. మాకు ఇండియాలో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన హైదరాబాద్తో సహా 14 యూనివర్సిటీస్ ఉన్నాయి ఇండియాలో. 16 దేశాల్లో ఇంటర్నేషనల్ క్యాంపస్లు ఉన్నాయి. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో 30 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అంతేకాకుండా 10 బిజినెస్ స్కూల్స్ కూడా ఉన్నాయి. అంత పెద్ద గ్రూపు. ఈ సంవత్సరమే హైదరాబాద్లో కూడా మేము కొత్తగా అమిటీ యూనివర్సిటీ హైదరాబాద్ కూడా స్టార్ట్ చేసాం. ఎందుకు సార్ ఈ ఇయర్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే యాక్చువల్గా మా క్యాంపసెస్ అన్నీ మోస్ట్లీ నార్త్ ఇండియా ఉన్నాయండి ఇప్పటి వరకు. స్లోలీ గ్రాడ్యువల్లీ వీఆర్ కమింగ్ టు ది సౌత్ ఇండియా ఆల్సో. సో దట్ మేము బెంగళూరులో 4 సంవత్సరాల క్రితం క్యాంపస్ పెట్టాము. సౌత్ ఇండియాలో ఇది 2వ క్యాంపస్ అండి, యూనివర్సిటీ క్యాంపస్. సౌత్ ఇండియాలో మాకు హైదరాబాద్లో ఒక బిజినెస్ స్కూల్ ఉంది, చెన్నైలో ఒక బిజినెస్ స్కూల్ ఉంది, బెంగళూరులో ఒక బిజినెస్ స్కూల్ ఉంది, అంతేకాకుండా కేరళ కొచ్చిలో కూడా ఒక బిజినెస్ స్కూల్ ఉంది. దాంతోపాటు ఇప్పుడు ఇది యూనివర్సిటీ, ఇది అమిటీ యూనివర్సిటీ హైదరాబాద్ అనేది యూనివర్సిటీ స్టేటస్ అనమాట. అది మేడం. కాలేజ్కి యూనివర్సిటీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు యూనివర్సిటీ అంటే విశ్వవిద్యాలయం అంటే ఏంటంటే ఇక్కడ ఎక్కువగా రీసెర్చ్ అనేది ఎంటర్టైన్ చేస్తారు. కాలేజీలో ఏం లేదు మేడం, బుకిష్ నాలెడ్జ్ మాత్రమే స్టూడెంట్ గెయిన్ చేస్తాడు. పరీక్షలు పెడతారు, పరీక్షల తర్వాత అసెస్మెంట్ జరిగిద్ది, మార్క్స్ ఇస్తారు, స్టూడెంట్స్ వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడైతే విశ్వవిద్యాలయాలు ఎలా ఉంటాయంటే కేవలం బుకిష్ నాలెడ్జ్ కాకుండా స్టూడెంట్ యొక్క ఆల్రౌండ్ ప్రతిభ అంతా కూడా వెలికి తీసే ఒక గొప్ప పెద్ద కర్మాగారాలు లాంటివి. అంటే ఇక్కడ ఏం జరిగిద్దంటే కేవలం బుకిష్ నాలెడ్జ్తో పాటు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, మనం చదివే సబ్జెక్టుకి ఇండస్ట్రీలో తగిన విధంగా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, మనం చదివే సబ్జెక్టుకి రిలవెంట్గా ఏ ఏరియాస్లో మనం కెరీర్ని స్టార్ట్ చేయొచ్చు, ఏ సర్టిఫికేషన్ కోర్సెస్ నేర్చుకుంటే మనం ఇండస్ట్రీలో 100% ఫిట్ అవుతాము, తర్వాత రీసెర్చ్ యాక్టివిటీస్ ఎలా జరుగుతాయి, తర్వాత యూజీసీ కొన్ని 100 కోట్ల గ్రాంట్స్ మన ఐఐటీస్కి, ఎన్ఐటీస్కి, ఐఐఎమ్స్కి ఇట్లా ఇస్తూ ఉంటారు. మరి వై ఐఐఎమ్స్ ఆర్ వెరీ మచ్ టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫరింగ్ ఎంబీఏ ప్రోగ్రామ్ అంటే అక్కడ కొన్ని 100 కేస్ స్టడీస్, ఫారెన్ కేస్ స్టడీస్ ఇవన్నీ కూడా బాగా అక్కడ స్టూడెంట్స్ మన ఇండియన్ ఐఐఎం స్టూడెంట్స్ ఫారెన్ కేస్ స్టడీస్ మీద ఎంతో ఆసక్తి కలిగి దాని మీద ఎంతో వర్కౌట్ చేస్తారు. దాంతో ఏమవుతుందంటే మేనేజీరియల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు బాగా గెయిన్ చేస్తారు. మరి అలాగే మామూలు ఎంబీఏస్ ఉన్నాయి, ఇప్పుడు ఐసెట్ బేస్డ్ ఎంబీఏలు ఉన్నాయి. అక్కడ కేవలం పాఠాలు బోధిస్తారు, కోర్సు పాస్ అవుతారు. బయటకు వచ్చిన తర్వాత అసలు ఇండస్ట్రీ నామ్స్కి పిల్లలు ఫిట్ అవుతారా అనేది కూడా అనుమానంగా ఉంది. ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గోయింగ్ డౌన్ డే బై డే. ఇలాంటి టైంలో మరి ఒక బీటెక్ చదవాలంటే స్టూడెంట్ ఫస్ట్ ఐఐటీని చూస్తాడు, తర్వాత ఎన్ఐటీని చూస్తాడు, తర్వాత IIITస్ని చూస్తాడు, తర్వాత గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ని చూస్తారు. అలాగే ఒక ఎంబీఏ చదవాలంటే ఐఐఎమ్స్ని చూస్తారు, టాప్ బిజినెస్ స్కూల్స్ని చూస్తారు. ఇవేంటంటే స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ డెలివర్డ్ సచ్ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. మరి వాటిల్లో సీట్స్ వచ్చేసరికి ఈ ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ, IIITస్ కానీ, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మొత్తం ఆల్ టుగెదర్గా ఒక 60,000 నుంచి 70,000 వరకే సీట్లు ఉంటాయి. అలాగే ఐఐఎమ్స్లో ఇండియాలో 21 ఐఐఎమ్స్ ఉంటే 21 ఐఐఎమ్స్లో కూడా సీట్స్ వచ్చేసి 5,000 మాత్రమే ఉంటాయి. మరి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషను మోస్ట్లీ అక్కడే డెలివరీ అయినప్పుడు ఈ ఐసెట్లోను నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదవటం వల్ల జాబ్ మార్కెట్లో వీళ్ళు మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోతున్నారు. మీరు ఇంజనీరింగ్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే బీటెక్లో 17.98% మాత్రమే జాబ్స్ వస్తున్నాయి క్యాంపస్ ప్లేస్మెంట్. ఇలాంటి టైంలో టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ లైక్ అమిటీ కానీ, ఇంకా టాప్ ప్రైవేట్ యూనివర్సిటీ, అమిటీ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ ప్రైవేట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా, ఎగ్జిస్టెడ్ ఫర్ ద లాస్ట్ 30 years. సో దట్ ఇలాంటి టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో బీటెక్ కానీ, ఎంబీఏ కానీ జాయిన్ అవటం వల్ల స్టూడెంట్ గెయిన్ చేసేది ఏంటంటే చాలా వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ డెలివర్డ్ ఇన్ ఐఐఎమ్స్ అండ్ ఐఐటీస్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్, అమిటీ బ్రింగ్స్ సచ్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది స్టూడెంట్స్. దట్ ఈస్ ద రీజన్
స్టూడెంట్స్ మస్ట్ చూస్ ద బెస్ట్ అండ్ టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్, దెన్ ఓన్లీ దే విల్ మేక్ దెమ్సెల్ఫ్ డిజర్వ్ ఫర్ ద జాబ్ ప్లేస్మెంట్స్. ఈ క్రమంలో అమిటీ యూనివర్సిటీ ఈజ్ డెఫినెట్లీ, ఇఫ్ యూ చెక్, అమిటీ యూనివర్సిటీ ఆల్వేస్ బీ ఫోర్ ఫ్రంట్ ఇన్ బిఫోర్ ద స్టూడెంట్స్ మేడం. అట్లా ఉంటుంది. సూపర్. సో మీరు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్న వర్డ్ ఏదైతే యూజ్ చేశారో స్పెసిఫిక్ గా, అది మాటల్లో కాకుండా చేతల్లోకి ఇక్కడ ప్రాక్టికల్ గా స్టూడెంట్స్ పరంగా వచ్చిన రిజల్ట్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తారా? డెఫినెట్గా మేడం. యాక్చువల్గా ప్రాక్టికల్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే అసలు మీనింగ్ ఏంటి, తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా డెలివర్ అవుతుంది, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా ఒక డిసిప్లిన్ ఉందంటే అది మేనేజ్మెంట్ కానీ, కామర్స్ కానీ, లిబరల్ ఆర్ట్స్ కానీ, ఫైన్ ఆర్ట్స్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఫార్మసీ కానీ, వాట్ ఎవర్ డిసిప్లిన్ మీరు తీసుకున్నా కూడా ఈ ప్రపంచంలో మనకు తెలియకుండానే ప్రతి ఏరియా మీద రీసెర్చ్ 24/7 బేస్లో జరుగుతూ ఉంటుందండి. రీసెర్చ్ ఎప్పుడూ కంటిన్యూ అవుతూ ఉంటుంది. మనమున్న ప్రాంతంలో మన కళ్ళతో చూడలేం, కానీ ఈ టాప్ ఇన్స్టిట్యూషన్స్లో, రీసెర్చ్ సెంటర్స్లో ఇట్లా రీసెర్చ్ కంటిన్యూగా జరుగుతుందండి. ఈ రీసెర్చ్ యొక్క అవుట్కమ్ ఏంటంటేనండి, కాంటెంపరీ సిలబస్ అనేది అక్కడ క్రియేట్ అవుతుందండి. అంటే స్టూడెంట్స్ ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితులకి ఈ సిలబస్ చదివి వీటిల్లో నాలెడ్జ్ ఉంటేనే జాబ్ మార్కెట్లో వీళ్ళు ఫిట్ అవ్వగలుగుతారు అనేది ఎలా తెలుస్తుంది అంటే అది రీసెర్చ్ ద్వారా తెలిసిద్దండి. కాబట్టి అమిటీ యూనివర్సిటీ ఎప్పుడు కూడా ఇండియాలో ఇప్పటి వరకు ఐఐటీస్ తర్వాత సెకండ్ టాప్ యూనివర్సిటీ, దట్ టు రీసెర్చ్ డ్రివెన్ యూనివర్సిటీ అని మనకు పేరు కూడా ఉందండి. అందువల్ల మీరు అన్నట్టు అంటే అబ్రాడ్ లో చాలా ప్లేసెస్ లో, అదర్ కంట్రీస్ లో మనవి ఎంటీ యూనివర్సిటీస్ ఉన్నాయి, నార్త్ సైడ్ కూడా ఉన్నాయి అన్నారు. బట్ సౌత్ సైడ్ రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ బెంగళూరులో ఉందండి, ఇది ఈ సంవత్సరం హైదరాబాద్ లో. సో ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూనివర్సిటీస్ తో మీకు ఎప్పుడు కాంపిటీషన్ ఫీల్ రాలేదా? డెఫినెట్గా ఉంటుందండి. యాక్చువల్గా కాంపిటీషన్ ఎప్పుడు కూడా ఎట్లా అరైవ్ అవుతుందండి అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ని బట్టి, స్టూడెంట్ మౌత్ టాక్ని బట్టి, తర్వాత స్టూడెంట్స్ రివ్యూస్ని బట్టి, తర్వాత అక్కడ డెలివరీ చేసే కాంటెంపరీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బట్టి, ఫైనల్గా స్టూడెంట్ సాటిస్ఫాక్షను యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయర్ మీన్స్ కంపెనీ సాటిస్ఫాక్షన్ బట్టే ఎప్పుడైనా కూడా కాంపిటీషన్ ఉంటుందండి. దట్స్ ద రీజన్ మేము 14 క్యాంపస్లు పెట్టగలిగాం. దట్ ఈస్ ద వెరీ బిగ్ రీజన్ అండి అది. సో కమింగ్ టు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆర్ కరికులం ఆఫ్ ఎంటీ యూనివర్సిటీ, ఇక్కడ ఎలాంటి సిస్టమ్ని ఫాలో అవుతున్నారు? ఇక్కడండి మనం బెంచ్ మార్క్గా ఏం పెట్టుకున్నామంటే వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ అంటే ఇండియానే కాదండి, స్టాన్ఫోర్డు, ఆక్స్ఫోర్డు, అట్లాంటి టాప్ ఎన్యు ఇట్లాంటి టాప్ యూనివర్సిటీస్ని మోడల్గా పెట్టుకొని వాళ్ళు ఏ మెథడాలజీ, పెడగాజీ, ఎడ్యుకేషన్ సిస్టమ్, కాంటెంపరీ సిలబస్, స్టూడెంట్ని ఎలా వాళ్ళు ట్రైన్ చేస్తున్నారో వాటిని మనం బెంచ్ మార్క్గా పెట్టుకొని ఐఐటీస్ మోడల్ని, ఐఐఎమ్స్ మోడల్ని కూడా కొంతవరకు ఇంప్లిమెంట్ చేసి అట్లా స్టూడెంట్కి ఎడ్యుకేషన్ డెలివరీ చేయటం ద్వారానే ఇండస్ట్రీకి కానీ తన ప్రొఫెషన్లో, తన కెరీర్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్కి అది హెల్ప్ అవుతుంది. తర్వాత ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు ఇతను ప్యాకేజెస్ విషయంలో కానీ, ఒకసారి ఎంప్లాయ్మెంట్లో చేరిన తర్వాత అక్కడ రాణించడానికి కూడా దిస్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో ఫర్దర్గా ఇక్కడ ఎంటీ యూనివర్సిటీ స్టూడెంట్కి మీరు ఇచ్చే కెరీర్ గైడెన్స్ ఏంటి సార్? డెఫినెట్లీ ఈ సంవత్సరం మేము కొన్ని కోర్సులే, మొదటి సంవత్సరం కాబట్టి కొన్ని కోర్సులే ఇంట్రడ్యూస్ చేసామండి. ఇక్కడ బీటెక్ చదివే వాళ్ళకి, బీబీఏ చదివే వాళ్ళకి, ఎంటెక్ చదివే వాళ్ళకి, ఎంబీఏ చదివే వాళ్ళకి ఈ 4 ప్రోగ్రామ్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి, అక్రాస్ ద వరల్డ్ జాబ్ మార్కెట్లో హైలీ డిమాండ్ ఉన్న ప్రోగ్రామ్స్ ఇవి. అందుకే ఇవి ఇంట్రడ్యూస్ చేసాం ఈ సంవత్సరం మేము. వీటిల్లో స్టూడెంట్కి మొదటి సంవత్సరం నుంచే కెరీర్ పట్ల, తర్వాత ఎక్స్పోజర్ పట్ల, ఎక్స్పోజర్ ఈజ్ డిఫర్ దాన్ ది just like bookish knowledge of education అండి. Communication, student has to improve communication skills, presentation skills, interpretation skills, interpersonal skills and professional skills and dominion communication skills along with the subject knowledge. ఇవన్నీ కూడా ఎప్పుడైతే బీటెక్ అయ్యే లోపల తను సాఫ్ట్వేర్ స్టూడెంట్, బీటెక్ స్టూడెంట్ అయితేనేమో ఏ డొమైన్లో తనకు బాగా పట్టు ఉండాలంటే ప్రోగ్రామింగు, ప్రాబ్లమ్ సాల్వింగు, డేటా అనలిటిక్స్, ఇవే జాబ్ మార్కెట్, సైబర్ సెక్యూరిటీ, ఏ ఏరియాస్లో అయితే జాబ్ మార్కెట్లో వాళ్ళకి స్టూడెంట్కి డొమైన్ నాలెడ్జ్ ఉండాలో దాని మీద మేము ఫోకస్ చేస్తానే. తర్వాత కోర్స్ పూర్తయి బయటకు వచ్చేటప్పుడు ఇంటర్వ్యూస్ హ్యాపెన్ అయినప్పుడు
స్టూడెంట్ ఏదైతే తను 4 సంవత్సరాలు బీటెక్ చదువుకున్నాడో దాన్ని అద్భుతంగా 15-20 నిమిషాల్లో డెలివరీ చేయడానికి కావాల్సిన అవుట్ స్టాండింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ని స్టూడెంట్ ఎక్వైర్ చేసే విధంగా మాక్ టెస్ట్ మాక్ ఇంటర్వ్యూస్, తర్వాత ఇండస్ట్రియల్ ట్రైనింగు, తర్వాత కమ్యూనికేషన్లోను, ప్రజెంటేషన్లోను డొమినియన్ స్కిల్స్ స్టూడెంట్ ఎక్వైర్ చేయడానికి గాను ఆ ప్యాత్ మేము క్రియేట్ చేసి దానికి అనుగుణంగా స్టూడెంట్ని డ్రైవ్ చేస్తున్నాం. నాట్ రాంగ్, లైక్ ఎలా అంటే ఒక నర్సరీ ఎల్కేజీ పిల్లాడికి ఎడ్యుకేషన్ కెరీర్ ఎలా అయితే ఉంటుందో ఈ అంటే లైక్ యూనివర్సిటీ ఫేజ్ లోకి వచ్చేసరికి వాళ్ళకి అది అలానే ఉంటుందండి. సో ఏం తెలియని ఒక స్టూడెంట్ కి స్లేట్ మీద పలక దిద్దించినట్టుగానే మీరు ఒక అలా గ్రూమ్ చేయకపోతే ఇవాళ సమస్య ఏంటంటే ఇండియాలోనండి ఒక సంవత్సరానికి 15 లక్షల మంది బీటెక్ సర్టిఫికేట్తో బయటకు వస్తున్నారు. 15 లక్షలు. అసలు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఇండియాలో అంటే 23 ఐఐటీస్ ఉన్నాయండి, 31 ఎన్ఐటీస్ ఉన్నాయండి, ఒక 20 ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయండి, ఒక 26 గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. ఇవి కాక ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండి అటానమస్ బాడీస్గా ఉన్నాయండి. ఇవి కాక భారతదేశంలో అప్రాక్సిమేట్గా 3600 పైచీలకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయండి. మరి అలాంటప్పుడు ఇంత హ్యూజ్ కాంపిటీషన్. ఇవాళ మనం బీటెక్ అడ్మిషన్స్ ఇండియా మొత్తం చూసినప్పుడు ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదివిన వాళ్ళు 95% నుంచి 97% బీటెక్ సిఎస్ఈ ఇట్స్ అలైడ్ బ్రాంచెసే తీసుకుంటున్నారు. కానీ మెకానికల్, త్రిబుల్ ఈ, అలాగే సివిల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ వీటికి వెళ్ళే వాళ్ళు 1-2% ఉన్నారండి, 2-3% ఉన్నారండి. అంటే వెరీ తక్కువ మంది. మరి ఇంత కాంపిటీషన్లో మరి జాబ్ మార్కెట్లో కూడా అట్ ది సేమ్ టైమ్ స్టూడెంట్ విల్ ఫేస్ ద సేమ్ కాంపిటీషన్ ఇన్ ద జాబ్ మార్కెట్ అక్రాస్ ద కంట్రీ. సో దట్ అలాంటప్పుడు స్టూడెంట్ని మనం తరువుగా ట్రైన్ చేసి పర్ఫెక్ట్గా తనని ఒక రైట్ మెథడాలజీలోను పెడగాలజీలోను స్టూడెంట్ని మనం ప్లేస్ చేయకపోతే తను ఆ కాంటెంపరీ సిలబస్ని, ఈ టఫెస్ట్ కాంపిటీషన్ని తను ఫేస్ చేయలేదండి. కాబట్టి పిల్లవాడికి మనం శిక్షణ ఇచ్చేటప్పుడే క్లాస్ రూమ్ ట్రైనింగ్తో పాటు ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుంది అనేది వీ విల్ మేక్ ద స్టూడెంట్స్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇండస్ట్రీ, హౌ దే ఆర్ టు మేక్ దెమ్సెల్ఫ్ ఫిట్ టు ద ఇండస్ట్రీ అనేవి వాటి మీద మనం ఎక్కువ మన క్యాంపస్లో ట్రైన్ చేస్తాం. సో కమింగ్ టు ద యూత్ ఏజ్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు యూనివర్సిటీ చదివే స్టూడెంట్స్ కి అదే ఏజ్ లో వాళ్ళకి స్టడీ కెరీర్ ఎంత ఇంపార్టెంట్, ఫన్ ఎంటర్టైన్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇంత స్టడీ స్ట్రెస్ ఆబ్వియస్లీ రీసెర్చ్ అండ్ వాళ్ళు ఫోకస్ చేసే దాంతో పాటుగా కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. కాబట్టి మీరు ప్రొవైడ్ చేసిన ఎంటర్టైన్మెంట్ డెఫినెట్ ఇక్కడ ఇండోర్ స్టేడియంస్ ఉన్నాయండి, తర్వాత స్పోర్ట్స్కి సంబంధించిన అన్ని రకాలైన ఎంకరేజ్మెంట్ ఉందండి. స్టూడెంట్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. ఇవాళ ఏది బ్యాలెన్స్ చేయకపోయినా ఒక దానిలో స్టూడెంట్ ల్యాక్ అయిపోతారు. కాబట్టి ఈ పరిస్థితి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఎడ్యుకేషన్ సెటిల్ అయ్యే వరకు కొంత స్ట్రెస్ తీసుకోక తప్పదు. కానీ దానికి అనుగుణంగా స్ట్రెస్ రిలీఫ్ కోసం కొంత ఎంటర్టైన్మెంటు మనం అన్నీ కూడా ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ, తర్వాత ఫుట్బాల్ గ్రౌండ్ కానీ, క్రికెట్ గ్రౌండ్ కానీ, లాన్ టెన్నిస్ గ్రౌండ్ కానీ ఇవన్నీ ఉన్నాయండి. ఇండోర్ స్టేడియం కూడా ఉన్నాయండి. ఇంకా ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ గోయింగ్ టు కమ్ అండి. సో దట్ ఆ విషయంలో అమిటి మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ లైక్ అమిటి బికాస్ ఆఫ్ ద ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అకాడమిక్స్ అండ్ స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ అండ్ కాంటెంపరీ ఎడ్యుకేషన్. రైట్. సో ఫైనల్లీ ఒక్క వర్డ్లో అమిటి గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు సార్? అమిటి ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ ఎడ్యుకేషన్ గ్రూప్ ఇన్ ఇండియా అండి. అందుకే ఏమన్నారంటే ఇండియాస్ గ్లోబల్ ఎడ్యుకేషన్ గ్రూప్ అన్నారు. నో అదర్ యూనివర్సిటీ ఆర్ నో అదర్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా ఈజ్ కాల్డ్ లైక్ దట్ మేడం. నంబర్ ఆఫ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, మీకు తెలుసు, మాకంటే మీకే ఎక్కువ నాలెడ్జ్ ఉంది, మీరు బోల్డ్ మందితో మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళెవరిని కూడా ఇండియాస్ గ్లోబల్ ఎడ్యుకేషన్ గ్రూప్ అని అనలేదండి. కానీ అమిటి యూనివర్సిటీ మా ప్రజెన్స్ ఇండియాలోనూ అలాగే గ్లోబల్గా 16 దేశాల్లోనూ ఉండటం వల్ల ఇండియాస్ గ్లోబల్ ఎడ్యుకేషన్ గ్రూప్ అన్నారండి. అక్రాస్ ద వరల్డ్ దగ్గర 7 lakhs ఆల్umni ఉన్నారండి, 7 lakhs స్టూడెంట్స్ ఉన్నారండి. మేము 400 పైచిలుకు ప్రోగ్రామ్స్కు మాకు అడ్మిషన్లు జరుగుతాయండి. అన్ని కోర్సులు కూడా మా దగ్గర మీరు వాట్ ఎవర్ కోర్స్ యూ నేమ్ ఇట్ దట్ ప్రోగ్రామ్ ఈజ్ దేర్ విత్ అస్ మేడం. అట్లా ఉంటుంది. అంతేకాకుండా టాప్ ఫ్యాకల్టీ ఒక 6000 మంది PhDs ఉన్నారు. తర్వాత ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. తర్వాత సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్, హైదరాబాద్ క్యాంపస్ ఆల్సో ఈజ్ హ్యావింగ్ SAP ప్రోగ్రామ్, సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్. 35 days సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ ఉంటాయండి. స్టూడెంట్ ఇండియాలోనే ఉంటా, అమిటి హైదరాబాద్లో చదువుతా. 35 రోజులు మా US, UK, కెనడా, ఆస్ట్రేలియాలో మాకున్న ఓన్ క్యాంపస్లో 35 రోజులు
అక్కడికి స్టడీ అబ్రాడ్ ప్రోగ్రామ్ ద్వారా వెళ్ళి అక్కడ ఇంటర్నేషనల్ కరిక్రము, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇంటర్నేషనల్ కంపెనీస్ యొక్క ఎక్స్పెక్టేషన్స్, హౌ వీ నీడ్ టు మేక్ అవర్ సెల్ఫ్ రెడీ టు ద ఇండస్ట్రీ అనే దాని మీద స్టూడెంట్కి మనం ఎన్ని చెప్పినా స్టూడెంట్కి అతనికి లోపలికి అబ్జర్వ్ చేసుకోడండి. కానీ ప్రాక్టికల్గా అతను తన కళ్ళతో చూసినప్పుడు మాత్రమే మనం దీనికి మనం అనుగుణంగా మనం వర్క్ చేయాలి, లేకపోతే మనం జాబ్ మార్కెట్లో ఫేడ్ అయిపోతాం అనే ఒక కంక్లూజన్కి స్టూడెంట్ని వీ లెట్ ద స్టూడెంట్స్ గెట్ సచ్ కైండ్ ఆఫ్ కంక్లూడ్ అండి. దానివల్ల మనకి అమిటీ ఎడ్యుకేషన్, నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియాస్ గ్లోబల్ ఎడ్యుకేషన్ గ్రూప్ అండి, కంపీట్స్ విత్ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ అక్రాస్ ద వరల్డ్ మేడం. దాంతో ఎనీ స్టూడెంట్ కెన్ try to get the admission in Amity, madam. That kind of the best university among the Indian universities, madam. Yes. So coming to hostel facilities అనేవి ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు మేడం? ఇక్కడ ఈ సంవత్సరమే మేము క్యాంపస్ స్టార్ట్ చేసాము. దగ్గర 450 రూమ్స్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేయబడింది. అంటే ఏంటంటే బాయ్స్కి సపరేట్గా, గర్ల్స్కి సపరేట్గా. ఫస్ట్ ఇనీషియల్గా మనకి లేట్ మూమెంట్లో అప్రూవల్ రావటం వల్ల, అంటే జూలై 25నే మనకి తెలంగాణ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చారు, యూనివర్సిటీ స్టార్ట్ చేసుకోండి, అడ్మిషన్స్ తీసుకోండి అని. ఈ 1 మంత్లో మనం తీసుకున్న డెసిషన్ ఏంటంటే 450 హాస్టల్ రూమ్స్ని మనం రెడీ చేసాము. గర్ల్స్కి అండ్ బాయ్స్కి చేసాము. ప్రస్తుతం ఏసీ హాస్టలే మనం ఆప్షన్ తీసుకున్నాం. సింగిల్ ఆక్యుపెన్సీ, ఫుల్లీ ఫర్నిష్డ్, అటాచ్డ్ వాష్రూము, ఏసీ హాస్టల్సే మనం ప్రస్తుతం ఇంట్రడ్యూస్ చేసాము. కమింగ్ ఇయర్స్లో నెక్స్ట్ ఇయర్లో డబల్ షేర్డ్ నాన్ ఏసీ, డబల్ షేర్డ్ ఏసీ అట్లా కూడా మేము మోడల్స్ మారుస్తాం మేడం, యాజ్ పర్ ద డిమాండ్ ఆఫ్ ద స్టూడెంట్స్. యాక్చువల్లీ స్టూడెంట్స్ విల్ కమ్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ like anything means more than 3,000 students are going to come next year. That kind of demand is there for Amity. So we need to modify the hostels according to the interest, according to the demand of the students అండి. కాబట్టి వండర్ఫుల్ హాస్టల్ అకామిడేషన్ ఉంటుంది, క్యాఫెటీరియాలు అవన్నీ ఉంటాయండి. స్టూడెంట్ తను హోమ్ సిక్ అయ్యే పరిస్థితి ఏమి ఉండదు. మన దగ్గరకు వచ్చిన తర్వాత హీ విల్ ఎంజాయ్ ద అట్మాస్ఫియర్ అండ్ అమిటీ క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ and buildings and everything along with the contemporary education. Okay, so hostel ki inta focused unnaru ante coming to classroom facilities anta amphitheater classrooms untayi madam. Amphitheater classrooms ante ivala IITs, top NITs, IIMs lo edaithe classroom infrastructure with LEDs anta kuda faculty everything faculties speaks the education through the LEDs anamata. మనకి ఏంటంటే అందుకే బెంచ్ మార్క్ ఏం పెట్టుకున్నట్టు వరల్డ్ క్లాస్ అంటే దాని అర్థం ఏంటంటే అంత కూడా ఎలక్ట్రానిక్ బేస్డ్ ఎడ్యుకేషను, తర్వాత ఎల్ఈడి క్లాస్ రూమ్స్, తర్వాత ప్రీ రికార్డెడ్ క్లాసెస్. సపోజ్ సమ్ స్టూడెంట్స్ మైట్ మిస్ సమ్ క్లాసెస్, సో దట్ వెన్ ఎవర్ ఏ క్లాస్ ఈజ్ టాట్, when that class is recorded already, that pre-recorded lectures also will be available. We will make available to the students. Okay. So that the students will hear the same videos. He can recollect the classrooms. టీచర్స్ అనమాట. దానివల్ల స్టూడెంట్ ఎక్కడ కూడా వెనక్కి వెళ్ళకోకుండా కోపప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉందండి. నేను మేడం డే స్కాలర్స్ విత్ హాస్టల్. యాక్చువల్గా ట్రాన్స్పోర్టేషన్ మనం హైదరాబాద్ సిటీ లిమిట్స్ అంటే అప్ టు 30 kilometers to 40 kilometers radius from the campus. We are running the buses, madam. Bus availability is there, and bus points will be told to the students. Student has to come to the bus point, then bus picks up the student. Like that, transport facility is also available. Student can utilize, madam. Okay, sir. Thank you so much, sir. Thank you.